జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి గుడిగంట. గుడిగంట మోగని ఊరు ఉండదు. ఇది వేదకాలం నుంచి వస్తున్న ఆచారమే. గంట మోగించి గుడిలో ప్రవేశిస్తారు హిందువులు. దీని అర్థం, నీ సమక్షానికి నేను వస్తున్నాను స్వామి, అనుమతించు అని, కొరడం అని పురాణాలు చెబుతున్నాయి. గంట మోగించటం వల్ల చేసిన పాపాలు పోతాయని స్కాంద పురాణం చెబుతున్నది. గంట దేవతల పీఠంగా చెబుతారు. దేవుడనే ఆద్యంతాలు లేని భావనకు గంట ఆకృతిని ప్రత్యేకగా చెబుతారు. గంటలో ఉండే నాలుకను సరస్వతిగా భావిస్తారు. ఘంటానాదంలో వినిపించేది ఓంకారమే. ఆ నాదానికి సృష్టి అంతా స్పందిస్తుంది. ప్రతి గుడి గంట పంచలోహ నిర్మితమే. సీసం, రాగి, జింకు, ఇనుము, తగరం కలిపి చేస్తారు. ఇవి పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇలా తయారైన గంటల నాదం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ నాదం మనిషిలో సానుకూల ప్రకంపనలు తెస్తుంది. కనీసం 7 సెకన్లు ధ్వనించే ఈ ఘంటానాదం కుడి ఎడమ మెదడుల నడుమ సామరస్యం ఏర్పరుస్తుంది. ఆ క్షణంలో మెదడులోని ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి. ఒక విధమైన నిశ్చల స్థితికి లేదా ట్రాన్స్లోకి భక్తుడు ప్రవేశిస్తాడు. అంతర్లోకాలు మేల్కొంటాయి. పరిపరి విధాల ఆలోచించి మనుషులకు ఘంటారావం అనేక విధాలుగా ఆలోచించే మనుషులకు ఘంటారావం ఒక విరుగుడు అన్నమాట. కాబట్టి ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఆధ్యాత్మిక స్పృహను అనుభవించటానికి వీలుగా గంటను మోగిస్తారు. ఆలయంలో లేదా ఆలయం చుట్టూ అంటే గ్రామంలో దుష్టశక్తులను పారద్రోలడానికి కూడా ఘంటారావం మార్గమని ఆగమ శాస్త్రం చెబుతున్నది. కుండలిని యోగం ప్రకారం గంటను మోగించటం వల్ల మానవ దేహంలోని చక్రాలు చైతన్యవంతమవుతాయి. గుండె వద్ద ఉండే అనాహత చక్రం అందులో ఒకటి. మానవ శరీరం పై భాగంలో 3, కింది భాగంలో 3 చక్రాలు ఉంటాయి. మధ్యలో ఉండేది అనాహత చక్రం. ఇవి చైతన్యం కావడం వల్ల మనలోని శక్తి ప్రజ్వరిల్లుతుంది. గంటను గుడిలోనే కాకుండా హిందువులు తమ ఇళ్లలో జరుపుకునే పూజలు, యాగాలు, వ్రతాల సమయంలో కూడా ఉపయోగిస్తారు. గంట మోగించే సందర్భంలో చెప్పవలసిన మంత్రం ఇది: ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం, కురు గంటారం తత్త దేహతాహ్వాన లాంఛనం. స్వస్తి.